నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ అడ్డుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు నల్ల కండవాలతో హాజరు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం టీడీపీ తరపున హాజరైన చంద్రబాబు పయ్యావుల కేశవ్ 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం అసెంబ్లీ గేటు వద్ద పోలీసులతో మాజీ ముఖ్యమంత్రి జగన్ వాగ్వాదం అసెంబ్లీకి నల్ల కండవాలు ప్లకార్డులతో వచ్చిన జగన్ వైసీపీ సభ్యులు ప్లకార్డులు తీసుకువెళ్తూ ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పోలీసులు సొంత బాబాయ్ హత్యకు గురైతే ధర్నా చేయలేదేంటని జగన్పై మండిపడ్డ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సొంత చెల్లెలకే వెన్నుపోటు పొడిచారంటూ ఆరోపణ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో హోదా కోసం ఎన్నిసార్లు ధర్నా చేశారని నిలదీత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకి గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. కొత్తగా సభకు ఎన్నికైన సభ్యుల్ని అభినందిస్తూ కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వైసీపీ ఎమ్మెల్యేలు సభలో నిరసన వ్యక్తం చేశారు. నల్ల కండవాలతో సభకు హాజరై జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేస్తూ సభలో గందరగోళం సృష్టించారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేల నినాదాల మధ్య గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. రాష్ట్ర విభజన కారణంగా ఏపీ నష్టపోయిందని చెప్పారు. రెవెన్యూ లోటును ఆర్థికంగా ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటున్నామని చెప్పారు. చంద్రబాబు విజనున్న నాయకుడని కొనియాడారు. 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబు ఏపీ అభివృద్ధికి కృషి చేశారని, వైసీపీ పాలనలో రాష్ట్రం వెనుకపడిందని ఆరోపించారు. ఏపీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న రాష్ట్ర ప్రజలను ఆయన అభినందించారు. కాగా గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. As time has progressed, it has become evident that the Andhra Pradesh Reorganization Act 2014 does not compensate enough the residual Andhra Pradesh for the loss of prosperity and development opportunities. The state bifurcation has imposed an unprecedented strain on the economy of the state. There are patent inconsistencies in distribution of assets and liabilities, with 58.32% of combined state population. The unscientific bifurcation caused the state to inherit only 46% of the resources, financial loss on account of loss of Hyderabad city, disproportionate debt burden, loss of access to public institutions, loss of national institutions, Government of India PSUs, and institutions of higher learning, etc. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ తరపున సీఎం చంద్రబాబు పయ్యావుల కేశవ్ హాజరు కాగా జనసేన తరపున నాదెండ్ల మనోహర్, బీజేపీ తరపున విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. బీఏసీ సమావేశానికి వైసీపీ హాజరు కాలేదు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ చేపట్టవలసిన అంశాలపై చర్చించారు. 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. సభలో శ్వేతపత్రాలను విడుదల చేయాలని అధికార పక్షం ప్రతిపాదించింది.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించారు. అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపేందుకు వైసీపీ అధినేత జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నల్ల కండువాలు బ్యాడ్జీలతో రావడంతో జగన్ కు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపేందుకు వైసీపీ అధినేత జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నల్ల కండువాలు బ్యాడ్జీలతో వచ్చారు. వీరిని పోలీసులు అసెంబ్లీ గేటు వద్దే అడ్డుకున్నారు. ప్లకార్డ్స్ తీసుకువెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జగన్ కు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై జగన్ మండిపడ్డారు. ప్లకార్డుల్ని లాక్కొని చింపేసే హక్కు ఎవరిచ్చారని జగన్ ప్రశ్నించారు. అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదని చెప్పారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని మండిపడ్డారు. చట్ట ప్రకారం పోలీసులు నడుచుకోవాలని మండిపడ్డారు. మరొక వైపు సభ ప్రారంభం అవుతూ ఉండటంతో నల్లకండవాలతోనే సభలోకి వైసీపీ సభ్యుల్ని పోలీసులు అనుమతించారు. ఇంకోవైపు సభలో గవర్నర్ ప్రసంగం కొనసాగుతూ ఉండగానే జగన్ సభ నుంచి బయటకొచ్చారు. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థమేమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ లో హత్య రాజకీయాలపై దేశ రాజధానిలో వైసీపీ ధర్నా చేస్తుందంటూ మాజీ సీఎం జగన్ చేసిన ప్రకటనపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టేందుకే జగన్ ఢిల్లీకి వెళ్తున్నారని విమర్శించారు. 5 ఏళ్ల పాలనలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎన్నిసార్లు ఢిల్లీలో ధర్నా చేశారని నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోకపోయారని మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో షర్మిల మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాబాయ్ హత్యకు గురైతే ధర్నా చేయలేదేం? హంతకులతో ఇప్పటికీ భుజాలు రాసుకుంటూ తిరుగుతూ సొంత చెల్లెలకే వెన్నుపోటు పొడిచారు. 5 ఏళ్ల పాలనలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏనాడైనా ధర్నా చేశారా? మరిప్పుడు ఎందుకు ధర్నాలు? అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేశారు. పోలవరం ప్రాజెక్టును, కడప, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలను పట్టించుకోలేదు. 3 రాజధానుల పేరుతో ప్రజలని గందరగోళానికి గురి చేశారు. వీటన్నిటిపై ఏనాడు ధర్నా చేయలేదు. కానీ మీ పార్టీ కార్యకర్త చనిపోతే ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తారా? అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా తప్పించుకునేందుకే ఈ ఎత్తు వేశారు. మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నది 11 మంది. ఉన్న ఆ కొద్ది మందైనా అసెంబ్లీలో చర్చలో పాల్గొన్నారా? ప్రజా వ్యతిరేక బిల్లుపై పాలకపక్షంతో కోట్లాడే అవసరం మీకు లేదని అనుకుంటున్నారా అంటూ జగన్ను షర్మిల వైసీపీ అధినేత జగన్ను ఉద్దేశించి ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. ఢిల్లీలో ధర్నా చేస్తానని అంటున్నారని, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని అంటున్నారని, అసలు జగన్ చేస్తున్న ఈ డిమాండ్ ఏంటో తనకు అంతుపట్టడం లేదని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడారు. వినుకొండలో జరిగిన హత్యను ఒక పెద్ద సమస్యగా చిత్రీకరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ విమర్శలు చేయడం సరికాదని తెలియజేశారు. రాష్ట్రంలో జగన్ కు ప్రజాభిమానం తగ్గలేదని చూపించేందుకు కొందరికి డబ్బులిచ్చి వారిని తీసుకువచ్చి వారితో జగన్ కు దండాలు పెట్టించి వాటిని పత్రికల్లో రాయించుకుంటున్నారని విమర్శించారు. నాగార్జున సాగర్ నిర్మాణానికి భూములు, నిధులిచ్చిన రాజా వాసిరెడ్డి, రామగోపాలకృష్ణ, మహేశ్వర ప్రసాద్ విగ్రహాన్ని ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఏంటో ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. అలా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు దొంగ అన్నట్టుగా వామో వాయో అసలు మామూల మీద చాలా దారుణంగా ఆ హత్యాకాండాలు చేస్తున్నారని చెప్పి అతను బాధపడతాం చూసి బాధ అనిపిస్తుంది. అది ఇద్దరు అసాంఘిక శక్తుల మధ్య జరిగిన స్ట్రీట్ ఫైట్. అప్పటికప్పుడు గంజాయి మత్తులో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఒకతను పొడి చేశాడు, చనిపోయాడు. వాళ్ళిద్దరూ ఒకప్పుడు ఒకటే గ్యాంగ్. దెబ్బలాట్లు వచ్చినాయి, పొడుచుకున్నారు. ఆ మొమెంటరీగా అదే పార్టీలో వాళ్ళ మధ్యన వ్యాపారాల్లో తగాదాలో, పంపకాల్లో తగాదాలో, దందాల్లో తగాదాలో ఉంటే అల్లాళ్ళు పొడుచు వస్తాయి. దాన్ని ఒక సమస్యగా మార్చి చంద్రబాబు నాయుడు గారు మీద దాడి చేయటం అనేది
నీతి మాలిన చర్య, ఎవరు కూడా హర్షించరు. మరి దానికి కూడా కొందరు దీన్ని టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని చంపుతామని మీడియా చర్చల్లో బహిరంగంగా హెచ్చరించిన వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను కుప్పం పోలీసులు గత రాత్రి అదుపులోకి తీసుకున్నారు. తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ ఫిర్యాదుపై ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు నుంచి వస్తూ ఉండగా కుప్పం వద్ద నాగార్జునను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం వివిధ అంశాలపై ఆయన్ను విచారించారు. నాగార్జునకు 41A నోటీసులు జారీ చేస్తారని సమాచారం. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రతిరోజు తాను విమర్శలు గుప్పించే మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ పక్కన టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కూర్చున్నారు. జగన్ తో మాట్లాడేందుకు రఘురామ ఆయన వద్దకు వెళ్లారు. జగన్, రఘురాజు ఇద్దరు పక్కపక్క సీట్లో కూర్చోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. జగన్ తో రఘురాజు కాసేపు ముచ్చటించారు. అయితే జగన్ తో RRR ఏం మాట్లాడుతున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొండ ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజల సమస్యల్ని పరిష్కరించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 6వ డివిజన్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ టీడీపీ నాయకులు, అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కొండ ప్రాంతంలో మెట్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కొండ ప్రాంతాలలో ఎంతో మంది సామాన్యులు జీవనం సాగిస్తుంటారని చెప్పారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం వలన కొంత ఇబ్బందులు ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు. మెట్ల నిర్మాణ పనుల్ని వేగవంతం చేసేందుకు అధికారుల్ని ఆదేశించామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కొండ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా గతంలో తెలుగుదేశం పార్టీ 95లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కానీ, అంతకుముందు రామారావు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆ రోజునున్న పాలకులు టి వెంకటేశ్వరరావు కమ్యూనిస్ట్ ఆధీనంలో కార్పొరేషన్ ఉండేది. స్టేట్ గవర్నమెంట్ ఏమో తెలుగుదేశం ఉండేది. ఆ సమయంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, మెట్లు కానివ్వండి, కరెంటు పోల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సుమారు 20 సంవత్సరాలు గడిచిన సందర్భంలో చాలా మెట్లు వీక్ అయినాయి. ఇవాళ లేటెస్ట్ మోడల్లో మెట్లన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా తయారు చేయాలని చెప్పి ఒక కార్యక్రమం కూడా రూపకల్పన చెందుతుంది. ప్రధానంగా పెద్దవాళ్ళు లేదా ఎక్కలేని వాళ్ళు రైలింగ్ బట్టును ఎక్కే విధంగా గత ప్రభుత్వంలో 2014-19లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని పాదయాత్రతో వచ్చినప్పుడు రైలింగ్ అనేది అవసరం అని చెప్పి ఆ రోజున ఒక ప్రాజెక్టుగా ఒక చోట వేయమని చెప్పారు. దాన్ని కంటిన్యూస్ గా అన్ని చోట్ల వేద్దామని చెప్పారు. సో ఆ విధానంలోనే మంచినీటి సౌకర్యం గాని, రహదారులు గాని, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గాని, అంటే చాలా సమస్యలు ఉన్నాయి. కొంత పబ్లిక్ ని కూడా చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. అన్నం మెతుకులు వేయటం వలన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చాలా ఇబ్బందులు పడుతూ ఉంది. ఎలుకలు, పందుకోకులు తవ్వి అక్కడ ఆగం చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టి ఇది ప్రజల సహకారంతో, అధికారుల యొక్క సహకారంతో ఈ కొండ ప్రాంతాన్ని ఏ సమస్య లేకుండా చేయాలనేది మా తెలుగుదేశం పార్టీ ఎజెండా. ఆ ఎజెండా అదేవిధంగా జనసేన పార్టీ కూడా, జనసేన కానీ, బీజేపీ కానీ ఈ మహాకూటమి ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అదేవిధంగా వాజ్పేయి గారి, మోడీ గారి సహకారంతో ఈ కూటమి ఖచ్చితంగా ఈ కొండ ప్రాంతాన్ని సస్యశాలం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. భారీ వర్షాలు ఎగువ నుంచి వచ్చి చేరుతున్న వరదలకి గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. కూనవరం వద్ద నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరింది. భద్రాచలం, కూనవరం మధ్య రోడ్డుపై భారీగా వరద నీరు చేరింది. వద్దిగూడెం, శ్రీరామగిరి గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. శబరి వద్ద గోదావరి నీటి మట్టం 40 అడుగులకు చేరటంతో నేషనల్ హైవేపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరొక వైపు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చిత్తూరు ఏజెన్సీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగి పొల్లుతూ ఉన్నాయి. దీంతో 120 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో అత్యధికంగా తిరువూరు మండలంలో 7.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
అత్యల్పంగా జీ కొండూరు, కంచికచెర్ల, విజయవాడ రూరల్, తూర్పు, ఉత్తరం మండలాల్లో 0.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరువూరు 7.6, ఏకొండూరు 4.0, వత్సవాయి 3.6, గంపలగూడెం 3.4, విసన్నపేట 3.2, రెడ్డిగూడెం 2.6, మైలవరం 2.4, జగ్గపేట 1.6, పెనుగంచిప్రోలు 1.2, వీరులపాడు 1.2, చందర్లపాడు 1.0, నందిగామ 0.8, ఇబ్రహీంపట్నం 0.8, విజయవాడ సెంట్రల్ 0.8, విజయవాడ పశ్చిమ 0.8, జీ కొండూరు 0.6, కంచికచెర్ల 0.6 వర్షం కురిసింది. వర్షాలకు అంటువ్యాధులు ఎక్కడ ప్రబలుతాయనని గ్రామీణ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు విజయవాడ నగరంలో రహదారులు ధ్వంసమయ్యాయి. ప్రయాణం నరకప్రాయంగా మారింది. కాపు సామాజిక వర్గానికి సేవలు అందించడమే లక్ష్యంగా అమరావతి రాష్ట్ర కాపునాడు సంఘం పనిచేస్తుందని నూతనంగా నియమితులైన గౌరవ అధ్యక్షులు నరహరిశెట్టి సత్యనారాయణ స్పష్టం చేశారు. కాపు సామాజిక వర్గంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి అనేక సేవలు అందిస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో అమరావతి రాష్ట్ర కాపునాడు సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడారు. తనకు పదవిని అప్పగించిన సుంకర శ్రీనివాసరావు, కబడ్డీ శ్రీనుకి కృతజ్ఞతలు తెలిపారు. సంఘం ఆశయాలను మరింత వేగవంతంగా ముందుకు తీసుకువెళ్తానని అన్నారు. ఒక కాపు సామాజిక వర్గంలోనే కాకుండా ఆర్థికంగా వెనుకబడిన అందరికీ సేవలు అందిస్తామని, తద్వారా వారిని బలోపేతం చేస్తామని తెలిపారు. సంఘం అధ్యక్షులు సుంకర శ్రీనివాసరావు మాట్లాడుతూ సంఘం స్థాపించబడిన నాటి నుంచి వంగవీటి మోహనరంగ ఆశయాలకు అనుగుణంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం నియామక పత్రాన్ని నరహరిశెట్టి సత్యనారాయణకు అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ జొన్నలగడ్డ రవీంద్రనాథ్, జనరల్ సెక్రటరీలు గంట ఫణికుమార్, వీర్ల జ్యోతి బసు, చల్ల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడిగా సుంకర శ్రీనివాసరావు కబడ్డీ శ్రీని గారు 2017లో అమరావతి రాష్ట్ర కాపునాడు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. గత 40 సంవత్సరాలుగా కాపు సంఘం కోసం, స్కాలర్షిప్ల కోసం, బీసీ రిజర్వేషన్ కోసం అనేకమైన పోరాటాలు గతంలో ఉన్న నాయకులందరితో కూడా ముద్రగడ పద్మనాభం గారు అవని, అలాగే పిల్ల వెంకటేశ్వర గారు అవని అందరితో కూడా ఉద్యమాలు చేసి సాధించుకోవాలని చెప్పిన తపనతో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగినది. ఆ తర్వాత 2017లో అమరావతి రాష్ట్ర కాపునాడు రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత కాపు పిల్లల కోసం పుస్తకాలు ఇవ్వడం కానీ, కాపులకి ఉచితంగా స్కాలర్షిప్ పెట్టుకుంటాకి ఎటువంటి రూపాయి ఫోటోస్టాట్ కూడా లేకోకుండా ఆ ఫోటోస్టాట్ కూడా మేమే 46,000 మందికి 2017 నుంచి ఈ రోజు వరకు కూడా ఉచితంగా సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, ఎందుకంటే బడుగు బలహీన వర్గాల్లో మేము కూడా బలహీన వర్గాల్లో మేము చేరిపోయాం. కాపులు, తెల్లగా, బలిజ, ఒంటరి కులాలు కూడా ఆర్థికంగా చదువుకొని ఉన్న పిల్లలు చదువుకునే అవకాశం ఉన్న ఆర్థిక పరిస్థితి లేదు. కనుక ఏంటంటే ఏదో వృధాబత్తి 10 మంది మా సిండికేట్గా ఏర్పడి పిల్లలకి ఏదైనా నేను కూడా గత శ్రీనివాస్ గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను జిల్లా కాంగ్రెస్ కన్వీనర్గా చేశాను, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కన్వీనర్. తర్వాత పిల్ల వెంకటేశ్వరరావు రాజధానిలో ఆయన నాయకత్వంలో సిటీ కాపునాడు అధ్యక్షుడిగా ఒక 15 సంవత్సరాలు ఏకగ్రీవంగా చేశాను. ఢిల్లీలో సోనియా గాంధీ గారిని కలవడం కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలవడం కానీ, రిజర్వేషన్ కమిషనర్ వేసి రిజర్వేషన్ గురించి పోరాట విషయాల్లో ఆనాడు మండలి వెంకట కృష్ణరావు గారు ఆరోగ్యంలో కూడా మేము ఉద్యోగం చేయడం జరిగింది. అలా ఎన్నో ఉద్యమాల్లో కార్యక్రమాల్లో పాల్గొన్నాము. కాకపోతే ఇవాళ ముప్పల శ్రీను గారి రిక్వెస్ట్ మీద అన్నగారు మరి కార్యక్రమాన్ని ముందుకు నడపాలి మాట్లాడో మన ఒక సంఘం తరఫున మనం చదువుకున్నటువంటి పిల్లలకి భవిష్యత్తు వితంతువులు చుట్టుపక్కల ప్రతి సంవత్సరం పడే కార్యక్రమం బడుగు బలహీనలో ఉన్నటువంటి కాపులు కానీ ఇతర కులస్తులకు కూడా మా సహాయ సహకారాలు అందిస్తానని సభను మనం చేస్తూ ప్రెస్ విలేకరులకి
దుర్గా కోఆపరేటివ్ బ్యాంకులో కాలపరిమితి అయిపోయిన డిపాజిట్దారులకి వెంటనే డబ్బు చెల్లించాలని బ్యాంకు యాజమాన్యాన్ని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. డిపాజిట్దారులు భవిష్యత్తు అవసరాల కోసం బ్యాంకులో దాచుకున్న డబ్బును చెల్లించకపోవడం దుర్మార్గంగా వర్ణించారు. సోమవారం వన్ టౌన్లోని లెనిన్ భవన్లో జి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాలపరిమితి అయిపోయిన డిపాజిట్దారులకి డబ్బు చెల్లించడంలో దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ ఎందుకు జాప్యం జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. సుమారు 10,000 మందికి 40 కోట్ల రూపాయలు చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడిందని, డిపాజిట్దారుల ఇబ్బందుల్ని గమనించి యాజమాన్యం తక్షణమే చర్యలు తీసుకొని డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. 2022 జులై నుండి కాలపరిమితి అయిపోయిన డిపాజిట్దారులకి డబ్బులు చెల్లించడం లేదని, నగరంలో ఎంతో చరిత్ర కలిగిన దుర్గా కోఆపరేటివ్ బ్యాంకులో ఇలా జరగడం దుర్మార్గమని తెలిపారు. సుమారు 250 కోట్ల అప్పుల రూపంలో ఇచ్చామని, రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు ఉన్నాయని బ్యాంకు యాజమాన్యం చెప్తుందని, అయినా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అప్పు తీసుకుని తిరిగి చెల్లించని వారి ఆస్తుల్ని జప్తు చేసే అధికారం బ్యాంకులకి ఉన్నా దుర్గా కోఆపరేటివ్ బ్యాంకు యాజమాన్యం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ఆయన ప్రశ్నించారు. డిపాజిట్దారులకి వెంటనే డబ్బు చెల్లించేలా ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేయవలసిన పరిస్థితి వస్తుందని తెలిపారు. విజయవాడ నగరంలో దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ ఎంతో మందికి ఆర్థికంగా చేయూతనందించినటువంటి బ్యాంకు ఈ రోజున బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నటువంటి సుమారు 10,000 మంది దాదాపు 40 కోట్ల రూపాయలు ఆ బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నటువంటి వారి డిపాజిట్స్ కాల పరిమితి ముగిసినప్పటికీ ఇప్పటికీ కూడా వారి డిపాజిట్స్ అయిపోయినటువంటి వారికి కూడా తిరిగి డబ్బు చెల్లించకపోవటం వలన చాలామంది డిపాజిట్దారులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారి కుటుంబాల్లో పిల్లలకి వివాహాలు చేసుకోవాలనేటటువంటి పద్ధతిలో కానీ, లేకపోతే ఇతర చదువులకు కానివ్వండి, జాగ్రత్తగా ఉండేటటువంటి దానికోసం బ్యాంకులో డిపాజిట్స్ చేసుకోవటం అనేటటువంటిది పరిపాటు. కానీ 2022 జూలై 29 నుంచి ఈ రోజు వరకు కూడా మరి అందరికీ కాలపరిమితి అయిపోయినటువంటి డిపాజిట్స్ దారులకి చెల్లించకపోవడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. అందువలన సిపిఐగా మేము విజ్ఞప్తి చేసేది, నగరంలో ఎంతో చరిత్ర కలిగినటువంటి బ్యాంకు, చాలామందికి గతంలో ఆర్థిక స్థితిని పెంచినటువంటి బ్యాంకులో ఈ రోజున డిపాజిట్దారుల యొక్క ఇబ్బందుల్ని గమనించేటటువంటి పద్ధతిలో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, అలాగే ఎంపీ గారు పూనుకొని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడి వారిని ఇమీడియట్గా డిపాజిట్లు చెల్లించేటటువంటి పద్ధతిలో చర్యలు తీసుకొని డిపాజిట్దారులను ఆదుకోవాల్సి. లెనిన్ సెంటర్లోని నాగసాయిబాబా మందిరంలో వ్యాస పూర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే బాబావారికి పంచామృత అభిషేకాలు, అర్చనలు, విశేషమైన పూజలు నిర్వహించారు. ఈ వేడుకలో స్థానిక కార్పొరేటర్ నెలిబండ బాలస్వామి పాల్గొని బాబావారి ప్రత్యేక పూజలు చేశారు. లెనిన్ సెంటర్లోని నాగసాయిబాబా మందిరంలో వ్యాస పూర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని వివిధ రకాల పూలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం పంచామృత అభిషేకాలు, అర్చనలు, విశేషమైన పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబావారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో బాబా భజన కార్యక్రమం చేశారు. ఈ వేడుకల్లో స్థానిక కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి పాల్గొని బాబావారి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా లెనిన్ సెంటర్లోని నాగసాయి మందిరంలో ప్రత్యేక పూజలు చేసినట్లు తెలియజేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు సుధాస్వామి మాట్లాడుతూ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణిమ లేదా వ్యాస పూర్ణిమగా జరుపుకుంటారని తెలియజేశారు. గురు పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక పూజలు చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి తమ ఆలయ అభివృద్ధికి ఎప్పుడూ అండగా ఉన్నారని, ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. గురువును ఆరాధించిన వారందరూ కూడా వాళ్ళందరూ చీకటి నుంచి వెలుగులోకి నడిపించే మహత్తర శక్తి ఉన్నటువంటి రోజు వ్యాస పౌర్ణమి, అలాగే గురు పౌర్ణమి. ఈరోజు మా నాగసాయిబాబా మందిరంలో ప్రతి ఏడాదిలాగే విశేషమైనటువంటి పూజలు, అభిషేకాలు ఉదయం నుంచి వేకువజాము నుంచి భక్తులు, మహిళా భక్తులు అందరూ కూడా పాల్గొని బాబావారికి పంచామృతాల అభిషేకం, ఆవు పాలతో, పిల్లవాళ్ళతో అభిషేకం నిర్వహించారు. అలాగే మధ్యాహ్నం అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరికీ. అలాగే భజన కార్యక్రమాలు. ముఖ్యంగా ఈరోజు మా డివిజన్ కార్పొరేటర్ గారు, 23వ డివిజన్ కార్పొరేటర్ నెల్లిబెండ్ల బాలస్వామి గారు అనేక సంవత్సరాలుగా ఈ డివిజన్ ప్రజలకి సేవ చేస్తా ఆయన ఎదురు లేకుండా విజయాలు సాధిస్తూ ఉన్నారు. ఈ విజయాల పరంపరలో
మళ్ళీ భగవంతుడి ఆశీస్సులతో ఆయనకి ఎప్పుడు ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని ఆ నాగసాయిబాబా మందిరం తరపున, నాగమానసాదేవి అమ్మవారి మందిరం తరపున మేము ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకి ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని, మంచి సేవ చేయడానికి ఇంకా మంచి శక్తిని ప్రసాదించాలని, పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా సేవ చేసి వారందరికీ మంచిగా అందరికీ అనుగ్రహం, బాబా అనుగ్రహం ఆశీస్సులతో ఇంకా మంచి సేవ చేసి ప్రజల ఆదరాభిమానాలు పొందాలని, నాగసాయిబాబా వారి దివ్యాశీస్సుల వారికి ఉండాలని, అలాగే నగర ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా గురు పౌర్ణమి ఆకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మరి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, విజయవాడ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మరి దేశం మొత్తం కూడా గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. గురువుల యొక్క ఆశీస్సులు అనేది ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం కాబట్టి మరి బాబాని ఈరోజు దర్శించుకొని బాబా గారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి దేశంలో ప్రజలందరూ మరి ఈరోజు అందరూ చేతులెత్తి నమస్కరించి వాళ్ళ కోరికలు తీర్చమని ఆ బాబాని వేడుకుంటున్నారు. దానిలో భాగంగా ఈరోజు సుధాస్వామి గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ మరి నాగసాయిబాబా మందిరంలో విజయవాడ నగర ప్రజలు బాగుండాలని చెప్పి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, పిల్లలు బాగా చదువుకోవాలని, మరి అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ గురు పౌర్ణమి వేడుకలు విజయవాడ నగరంలో లెనిన్ సెంటర్ సాయిబాబా టెంపుల్లో, నాగసాయిబాబా టెంపుల్లో మరి ఎప్పుడూ గొప్పగా నిర్వహిస్తూ ఉంటారు. దానిలో భాగంగా ఈరోజు కూడా మరి ప్రజలందరికీ అన్నదానాన్ని ఏర్పాటు చేసి, అలాగే దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇక్కడ విచ్చేసే భక్తులు తమ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరాలని చెప్పి, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఇక్కడ నమ్మకంతో భక్తులందరూ పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క కోరికలు కూడా నాగసాయిబాబా మందిరంలో కోరుకుంటే జరుగుతాయనే నమ్మకంతో ఇక్కడ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. మేము కూడా గత కొన్ని సంవత్సరాలుగా నేను కూడా కార్పొరేటర్గా మరి ఇక్కడ బాబా గారు ఆశీస్సులు తీసుకొని గెలవడం జరిగింది. మరి సుధాస్వామి బాగుండాలని, వాళ్ళ కుటుంబం బాగుండాలని, ఇలాంటి మంచి కార్యక్రమాలు సుధాస్వామి ఎన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నన్ను ఈరోజు ఇక్కడ పిలిపించి ఘనంగా సన్మానించి మరి భక్తులందరూ కూడా మరి నాకు శాలువాతో బాబా గారి సమక్షంలో నన్ను సన్మానించినందుకు వాళ్ళకు కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి స్థానిక కార్పొరేటర్గా మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఈ దేవస్థానానికి ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశం. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్ అడ్డుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు నల్ల కండవాలతో హాజరు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం. టీడీపీ తరపున హాజరైన చంద్రబాబు, పయ్యావుల కేశవ్ 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం. అసెంబ్లీ గేటు వద్ద పోలీసులతో మాజీ ముఖ్యమంత్రి జగన్ వాగ్వాదం. అసెంబ్లీకి నల్ల కండవాలు, ప్లకార్డులతో వచ్చిన జగన్, వైసీపీ సభ్యులు ప్లకార్డులు తీసుకువెళ్తూ ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పోలీసులు. సొంత బాబాయ్ హత్యకు గురైతే ధర్నా చేయలేదేంటని జగన్పై మండిపడ్డ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. సొంత చెల్లెలకే వెన్నుపోటు పొడిచారంటూ ఆరోపణ. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో హోదా కోసం ఎన్నిసార్లు ధర్నా చేశారని నిలదీత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.